ఎంత ఒత్తిడిలో అని నేను చెప్పలేను, అది పక్కన పెట్టేస్తే గనక. కానీ ఏం కోల్పోతున్నాడో ఆలోచన చేయలేదు. తన జీవితంలోంచి ఏమి వెడలిపోతున్నాడో తెలియలేదు. దాని పర్యాసారం ఎలా ఉంటుందో ఆదాము ఆలోచన చేయలేదు. ఆలోచన అసలు చేయలేదు. ఆదాము ఆ రోజున ఆలోచన చేస్తుంటే మనకి క్రిస్మస్ ఉండేది కాదు. ఆదాము దేవుని యొక్క మాటకి సంపూర్ణమైన విధేయత చూపించుంటే గనక మన క్రిస్మస్ అనేటువంటి పదాన్ని మనం చూసేవాళ్ళం కాదనుకుంటాం. అయినా అది దేవుని యొక్క ప్రణాళిక అనుకోండి, అది వేరే విషయం. దేవుడు ఆదాంని తను ఏర్పాటు చేసిన స్థలం నుంచి ఆయన బయట పంపించేస్తుంటున్నాడు. ద నో మోర్ ఫెలోషిప్ ఆర్ నో మోర్ ఈల్డింగ్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈవ్. ఏదైనా వనంలోంచి దేవుడు అతన్ని పంపివేస్తుంటున్నాడు. మొట్టమొదట రియాక్షన్ ఫలితము ఏంటంటే ప్రభుతో సాంగత్యము కోల్పోయింటున్నాడు. ది ఫస్ట్ నో. రెండో నో గురించి ఆలోచన చేస్తే గనక